కొలువుల కలలకు రెక్కలొచ్చాయని యువకులు. బిడ్డల భవిష్యత్తుకు బోర్డింగ్ పాస్ దొరికినట్లేనని తల్లిదండ్రులు. డెవలప్మెంట్ హైవే నుంచి రన్వే ఎక్కిందని వ్యాపారులు. పంట ఉత్పత్తులు దేశ విదేశాలకు నేరుగా ఎగుమతి చేయవచ్చని కర్షకులు. ఇలా ఒకరేంటి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన అన్ని వర్గాల్లో కొత్త ఆశలు రెక్కలు తొడిగాయి. భోగాపురం ఇక వైభోగాపురమేననే జోష్ అందరిలోనూ కనిపించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర వాసుల ఆశలు చిగురించాయి. భోగాపురం వైభోగం కళ్లారా చూడాల్సిందేనంటూ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. సభా ప్రాంగణంలోకి 2 లక్షల మంది వరకు రాగా మరో 1 లక్ష మందికి పైగా ప్రజలు బయట వాహనాల్లో, రోడ్ల మీద, బస్సులపైన నిలుచుని కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ సహా సభలో ప్రసంగించిన నేతలంతా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇచ్చిన భరోసాపై పూర్తి విశ్వాసంతో తిరిగి ఇళ్లకు వెళ్లారు. యువకులు, వారి తల్లిదండ్రుల్లో ఇక భవిష్యత్తుకు బెంగలేదనే మాట వినిపించింది. భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచిస్తానండి. మాకు సంతోషంగా ఉన్నది. చాలా మందికి కూడా ఉద్యోగాలు వస్తాయి, అన్ని బాగుంటాయి, అన్ని శుభ్రంగా ఉంటాయి. అది మాత్రం మాకు నమ్మకం. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల వాళ్ళకి ఎక్కడైతే సెక్టార్స్ ఉంటాయో వాటి సెక్టార్స్ లో వాళ్ళకి జాబ్స్ అయితే కన్ఫర్మ్ ఇస్తారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు. అవన్నీ ఇంకా కొంచెం ఉంటాయి. ఇంకా దాంతోపాటు చాలా బాగుంది కదా, మంచి ప్లేస్ ఉంది లోపలికి. చాలా సంతోషంగా ఉందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది పుష్పట్రేగం, అది కాకపోతే మేము వైజాగ్ ఉంటున్నాం. మాకు కూడా చాలా, మా ల్యాండ్స్ కూడా చాలా వాల్యూ వస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. భూములిచ్చిన రైతులైతే ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వారికి వీవీఐపీ గ్యాలరీలో ప్రత్యేక స్థానం కల్పించడం విశేషంగా నిలిచింది. నాడు అనుమానంగా భూములిచ్చామని, ఇంత అద్భుతాన్ని ఊహించలేదని రైతులు ఆశ్చర్యపోయారు. భూములిచ్చేటప్పుడు కొంచెం బాధాకరంగా అనిపించింది, ఊరిన వదిలి బయటికి వెళ్ళడానికి. కానీ ఇప్పుడైతే అన్ని పండుగలు కలిసి వచ్చినట్టుగా అనిపించింది. అంతే. ఒక రైతుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. అందులో మా ల్యాండ్ కూడా ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉందండి. అది కూడా సంతోషంగా ఇచ్చామండి. ఇప్పుడు ఈ భోగాపురం చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. మాకు భూమి రేట్లు కూడా అత్యద్భుతంగా పెరిగిపోతున్నాయి సార్. ఒకప్పుడు 30 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఉండే ల్యాండ్ ఈరోజు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్ల వరకు వెళ్ళిపోతుందండి. రానున్న రోజు హైదరాబాద్ కోకాపేట టైప్లో ఈ భోగాపురం అవుతుందని మాకు ఆకాంక్ష అండి. ఉత్తరాంధ్ర వెనుకబాటు ముద్రను చెరిపేసేలా విమానాశ్రయం నిర్మించారని ప్రజలు ప్రశంసించారు. విమానాశ్రయం రావడం వల్ల ఉపయోగం ఉంటుంది కదా, లేకంటే ఎలా ఉంటుంది? అంతర్జాతీయంగా ఇది వస్తుంది, తర్వాత ఉపాధి కలుగుతుంది, ల్యాండ్ రేట్స్ పెరిగితే అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది కదండి. మా ఉత్తరాంధ్ర జిల్లాలు, వెనుకబడిన జిల్లాలని చాలా హేళనగా ఉండేది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ వల్ల, అల్లూరు సీతం ఎయిర్పోర్ట్ వల్ల బాగా డెవలప్ అవుద్ది. మా పిల్లల భవిష్యత్తులు కూడా బాగుంటాయి. తర్వాత ఎర్ర బస్సు లేని ఊరికి ఎయిర్పోర్ట్ ఏమని ఏళన చేసిన వాళ్ళకి ఇది ఒక గుణపాఠమని నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర నుండి మిల్లెట్స్ అనేవి ఎక్కువగా పండినటువంటి ప్రాంతాలు. ఈ మిల్లెట్స్ అనేవి చాలా దేశాలకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దానికి ముఖ్యంగా మా పలాస ప్రాంతం నుండి జీడిపప్పు మేము చెన్నై కానీ, హైదరాబాద్ కానీ తీసుకెళ్లి ఎక్స్పోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అది ఇప్పుడు ఈ తాలూకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల రవాణా ఛార్జీలు తగ్గి ఇది ప్రపంచ దేశాలకి చౌకగా ఎక్స్పోర్ట్ చేసినటువంటి అవకాశం ఉందండి. సూర్యనారాయణమూర్తి దేవాలయం కానివ్వండి, ఎండ్ల మల్లికార్జున స్వామి దేవాలయం కానివ్వండి, బౌద్ధ ఆరామాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మట్టి దెబ్బలు, ఎర్రమట్టి దెబ్బలు కానివ్వండి, ప్రపంచాన్ని ఇక్కడ ఆకర్షించినటువంటి గొప్ప వారసత్వ సంపద ఇక్కడ ఉండడం వలన దీన్ని మేము ప్రపంచానికి చూపించి తద్వారా టూరిజం తాలూకు దీన్ని కూడా ఎక్కువగా ఆదాయాన్ని ఆకర్షించినటువంటి అవకాశాలు ఉన్నాయండి. గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు భోగాపురం ఎయిర్పోర్టు చూసి ఇక ఈ ప్రాంతానికి తిరుగుండదని ధీమా వ్యక్తం చేశారు. మాది గుంటూరు దగ్గర పుల్లడగుంట. 2002లో శ్రీకాకుళం జిల్లా వచ్చా, పొలం కౌలు తీసుకున్నా. చాలా అద్భుతంగా ఉందండి. ఇది బంగారం పండిద్ది, బంగారం అయింది కూడా. ఇప్పటికే నేను పోయి కూడా 10 ఏళ్ళు అయింది ఇక్కడి నుంచి వెళ్ళి. అబ్బో, ఆయాల్టికి ఈయాల్టికి భూముల రేట్లు కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది సార్. జిఎంఆర్ గారిది అష్టవాసు మంచిది, ఎక్కడ కట్టినా. ఉత్తరాంధ్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంలో కూటమి ప్రభుత్వం పాస్ అయిందని ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని తీసుకురావడం సాధ్యమనంటే సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనేది ఈ రోజు అర్థం పట్టింది. విజనరీగా ఈ రోజు దేశంలో కాదు ప్రపంచం అంతా కూడా ఆశ్రయిస్తున్నారంటే ఈరోజు భోగాపురం ఆలోచన విధానం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేయడం. భూములిచ్చే రైతులు వారు త్యాగానికి ప్రతిఫలంగా యావత్ ఉత్తరాంధ్ర పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భవిష్యత్తు చూపించారు, పునాది వేశారు. వారందరికీ కూడా పాదాబంధనం చేయాలి. ఇంతకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 4 గంటల ముందు బయలుదేరిన పరిస్థితి ఇప్పుడు 1 గంట ముందు బయలుదేరితే ఇక్కడ చేరుకునే పరిస్థితి 40 నిమిషాల్లో. హైదరాబాద్ కానీ, బెంగళూరు, పెద్ద పెద్ద సిటీలన్నీ
ఈవేళ డెవలప్ అయ్యాయంటే కారణం అంతర్జాతీయ విమానాశ్రయాల కారణాలు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల కూడా ఈ ప్రాంతం తప్పకుండా రానున్న రోజుల్లో బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ యూనివర్సిటీ పెడుతున్నారు, హబ్ పెడుతున్నారు. దాంతోపాటు 25,000 మెట్రిక్ టన్నుల కార్గో ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కూడా ఉంది. ప్రజల ఆనందోత్సాహాల మధ్య భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది.